డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం డే బేస్డ్ పజిల్ గురించి డిస్కస్ చేద్దాం. సో పజిల్స్ టాపిక్లో మనకి వన్ ఆఫ్ ద టాపిక్ ఏంటి అని అంటే మనకి పజిల్స్లో డే బేస్డ్ పజిల్ అని ఉంటుంది. సో మరి డే బేస్డ్ పజిల్లో క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, మనం క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డే బేస్డ్ పజిల్. సో ఇక్కడ పేర్లోనే ఉంది డే బేస్డ్ పజిల్ అని అంటున్నాం. సో డే మీన్స్ మనకి జనరల్గా పజిల్స్ టాపిక్లో డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ పజిల్స్ ఉంటాయి అనేది వి ఆల్రెడీ లెర్న్. అంటే ఇంట్రడక్షన్లో మనం చూసినాం ఏ పజిల్స్ ఉంటాయి అనేది. సో దాంట్లో డే బేస్డ్ పజిల్ అని అన్నప్పుడు డే బేస్డ్ పజిల్లో మనకి స్టాండర్డ్గా ఏం తీసుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. సో దీంట్లో డే బేస్డ్ పజిల్లో డేస్ని తీసుకుంటాం. డేస్ అని అంటే ఒక మంత్లో ఉండేటువంటి డేస్. సో డేస్లో ఏమేమి వస్తాయి మనకి అని అంటే వీక్ డేస్. ఓకే, సో వీక్ డేస్ ఉంటాయి. ఈ వీక్ డేస్ మనకి స్టార్ట్ విత్ జనరల్గా క్యాలెండర్లో మనం ఏం చూస్తాం, సండే టు సాటర్డే చూస్తాం. ఓకే, సో మనకి లేదు అని అంటే సండే టు సాటర్డే మనకి ఈ ఫార్మాట్ ఇవ్వచ్చు. సో మండే టు సండే ఫార్మాట్ కానీ. సో వీక్ డేస్లో ఈ 7 డేస్కి సంబంధించినటువంటి వీక్ డేస్ ఇస్తారు. ఓకే, సో ఈ 7 డేస్లో మనకి ఒక్కొక్క పర్సన్కి సంబంధించినటువంటి సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు సో మండే రోజు ఎగ్జామ్కి వెళ్తున్నారు, లేదు అని అంటే దే అటెండ్ ఇంటర్వ్యూ ఆన్ మండే ఆర్ ట్యూస్డే వెనస్డే సమ్ ఇట్లా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేస్తుంటారు. సో ఇది మండే టు సండే ఉండొచ్చు, సండే టు సాటర్డే ఉండొచ్చు, లేదా సాటర్డే టు ఫ్రైడే. ఇట్ డిపెండ్స్ అపాన్ వీక్ డేస్లో ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి అయినా ఎండ్ చేస్తారు. సో ఇలా ఉంటుంది. సో దీంతో పాటుగా మనకి ఏం చేస్తారు అని అంటే సో వీక్ డేస్ మెన్షన్ చేస్తారు అండ్ పర్సన్స్ సో పర్సన్ నేమ్స్ మెన్షన్ చేస్తారు. సో ఈచ్ పర్సన్ వెంట్ టు ఇంటర్వ్యూ ఆన్ దిస్ పర్టికులర్ డే. ఓకే, సో ఇలా మనకి చెప్తారు. లేదు అని అంటే సమ్ సేల్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో ఒక్కొక్క ఐటమ్ సేల్స్ అనేవి మండే రోజు ఇన్ని సేల్స్, సో ఈ ఐటమ్ సేల్ అయింది, ట్యూస్డే రోజు ఈ ఐటమ్ సేల్ అయింది, అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి మెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఇలా మనకి వీక్ డేస్ ఎలా అయినా మెన్షన్ చేయొచ్చు. అలాగే డేస్ అని అన్నప్పుడు సో ఒక మంత్లో ఉండేటువంటి మనకి డేస్, మంత్లో ఉండేటువంటి డేస్ అంటే ఏంటి అని అంటే సో 1 to 30 ఆర్ 31 డేస్. ఓకే, మంత్లో ఉండేటువంటి 1 to 30 ఆర్ 31 డేస్లో ఎనీ డే నెంబర్ ఆఫ్ డేస్ అంటే నెంబర్ని తీసుకుంటాడు అని అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ 1 to 30 ఆర్ 31 డేస్లో ఎనీ నెంబర్ని పిక్ చేసి సో ఈ నెంబర్స్ ఉన్నటువంటి డేస్లో అంటే ఆ మంత్లోని మనకి 21st డే రోజు లేదా 9th డే రోజు, సో 9th రోజు, 12th రోజు లేదా 7th రోజు ఇలా మనకి కొన్ని డేస్ మెన్షన్ చేసి ఆ డేస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. ఆర్ ఎల్స్ దే వెంట్ టు అనదర్ సో సమ్ పిక్నిక్ అని చెప్పొచ్చు, లేదు అని అంటే దే వెంట్ టు సమ్ స్పెషల్ ప్లేసెస్ అని చెప్పొచ్చు. ఇలా మనకి ఒక స్టిపులేటెడ్ ఆర్డర్లో మెన్షన్ చేస్తుంటారు. ఓకేనా, రైట్. సో ఇది మనకు ఓవరాల్గా ఇక్కడ మనకి డే బేస్డ్ పజిల్ అన్నప్పుడు మెయిన్గా చూసేటువంటిది, మెయిన్గా కనిపించేటువంటిది. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం బేస్డ్ ఆన్ దిస్ డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. విల్ డిస్కస్ ద క్వశ్చన్స్ నౌ. ఓకే, సో హియర్ వి గో. The question, first question, directions for 1 to 5 questions. Study the following information carefully and answer the question given below. 7 speakers, Wise, Boat, Bose, Dynadio, Focal, JBL, Kipsik and Quested are sold in different days from Monday to Sunday of the same week, but not necessarily in the same order. More than 3 speakers are sold after the day on which JBL is sold. Only 2 speakers are sold between JBL and Kipsik, which is sold immediately before Dynadio. The number of days after the day on which ikkada Kipsik is sold is the same as the number of days before the day on which Focal is sold. Only 1 speaker is sold between Focal and Bose. Boat is sold before Quested but not on the first day of the week. So this is the information. సో ఇప్పుడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ట్రిగర్ ఎట్లా చేయాలి, సో పజిల్ని మేక్ చేయడం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇన్ బేసిక్ ఎగ్జామ్ టైంలో మనకి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, బట్ సో ట్రిగర్ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం.
సో హియర్ వీ హ్యావ్ అ స్టాండర్డ్ స్టేట్మెంట్స్ ఇన్ పజిల్. సో పజిల్లో మనకి స్టాండర్డ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అలాగే మనకి ఆ పజిల్ తీసుకునేటప్పుడు హౌ టు రైట్ ఎ పజిల్ అని చెప్పేసి అది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒకసారి చూస్తే మనకి వీక్లో కదా, సో మనకి వీక్ డేస్కి సంబంధించి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి స్టార్ట్ విత్ మండే అన్నారు. సో మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో ఎండ్ విత్ సండే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ పాసిబిలిటీస్ కూడా మనకి మేక్ అవుతూ ఉంటాయి. సో మనం పాసిబిలిటీస్ని కూడా కన్సిడర్ చేయాలి. సో పాసిబిలిటీస్ కూడా తీసుకోవాలి. సో మండే టు సండే వరకు ఇలా మనం ఫస్ట్ వీక్ డేస్ని తీసుకోవాలి. తర్వాత ఇక్కడ స్పీకర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు కాబట్టి సో సెల్లింగ్ ఆఫ్ స్పీకర్స్, ఒక్కొక్క స్పీకర్ ఏ రోజు సేల్ అయింది అనే దాన్ని బట్టి మనం ఇక్కడ తీసుకుంటాం. సో మైట్ బి మనకి 2 or 3 వేరియేషన్స్, సో 2 or 3 పాసిబిలిటీస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో వాటన్నిటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. సో 7 స్పీకర్స్ అని అన్నాడు. సో ఇక్కడ మీకు ఇక్కడ వరకు బేసిక్ డాటా ఉంటుంది. సో తర్వాత మోర్ దాన్ 3 స్పీకర్స్ ఆర్ సోల్డ్ ఆఫ్టర్ ద డే 1 విచ్ JBL ఈజ్ సోల్డ్ అంట. సో JBL సోల్డ్ అయిన తర్వాత మోర్ దాన్ 3 స్పీకర్స్. సో మోర్ దాన్ 3 అని అంటే మినిమం 3 కంటే ఎక్కువ ఉండాలి. 1, 2, 3. సో మోర్ దాన్ 3 అని అంటే JBLకి ఛాన్స్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, మోర్ దాన్ 3 అన్నాడు. లేదు అని అంటే JBL ఒకసారి ఇక్కడ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. దెర్ ఈస్ 2 పాసిబిలిటీస్. సో JBLని ఇక్కడ తీసుకోవచ్చు, లేదు అని అంటే JBLని ఇక్కడ తీసుకోవచ్చు. JBLని ఇక్కడ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఒకసారి చూద్దాం. సో 2 స్పీకర్స్ సోల్డ్ బిట్వీన్ JBL అండ్ క్లిప్సిక్. సో నెక్స్ట్ 1, 2 అండ్ క్లిప్సిక్ ఇక్కడ, 1, 2 క్లిప్సిక్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ తర్వాత విచ్ ఈజ్ సోల్డ్ ఇమీడియట్లీ బిఫోర్ డైనాడియో అంట. సో ఇమీడియట్లీ బిఫోర్ డైనాడియో అని అంటే సో డైనాడియోకి ఇమీడియట్లీ బిఫోర్లో మనకి క్లిప్సిక్ ఉంది. సో డైన్ ఆడియో. ఓకే, నెక్స్ట్ the number of days after the day on which Clipsic is sold is same as the number of days before the one on which Focal is sold. సో క్లిప్సిక్కి ఆఫ్టర్ మనకి ఎన్నైతే ఉన్నాయో సో సేమ్ ఇక్కడ ఫోకల్కి బిఫోర్ కూడా అన్నీ ఉంటాయంట. సో క్లిప్సిక్ తర్వాత ఒకటి అంటే ఫోకల్ తర్వాత కూడా ఒకటి ఉండాలి. ఫోకల్ తర్వాత ఫోకల్కి బిఫోర్ అంటే ఇక్కడ చూడండి మనకి నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ ద డే ఆఫ్ విచ్ క్లిప్సిక్ ఈజ్ సోల్డ్. క్లిప్సిక్ సోల్డ్ తర్వాత ఒకటే ఉంది, ఫోకల్కి బిఫోర్ కూడా ఒకటే ఉంటుంది. సో ఇక్కడ చూడండి క్లిప్సిక్ తర్వాత మనకి 2 ఉన్నాయి అంటే బిఫోర్ కూడా ఫోకల్కి బిఫోర్ కూడా 2 ఉండాలి. ఇక్కడ తీసుకున్నాం మనం. సో నెక్స్ట్ ఓన్లీ 1 స్పీకర్ ఈజ్ సోల్డ్ బిట్వీన్ ఫోకల్ అండ్ బోస్. సో ఫోకల్కి బోస్కి మధ్యలో ఓన్లీ 1 స్పీకర్. సో ఫోకల్కి బోస్కి మధ్యలో అంటే బోస్ ఇక్కడ తీసుకోవచ్చు, మనకు ఇక్కడ ఛాన్స్ ఉండదు కాబట్టి బోస్ పైన తీసుకున్నా. సో 1 స్పీకర్ ఈజ్ హియర్. బోట్ ఈజ్ సోల్డ్ బిఫోర్ క్వెస్టెడ్. సో క్వెస్టెడ్కి బిఫోర్ అంట బోట్, బట్ నాట్ ఆన్ ద ఫస్ట్ డే. ఇక్కడ తీసుకున్నాం అనుకో మనకేమవుతుంది, బోట్ సోల్డ్ బిఫోర్ క్వెస్టెడ్ అంటున్నాడు. క్వెస్టెడ్కి తీసుకుంటే బిఫోర్ ఇక్కడ బోట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే క్వెస్టెడ్కి సో ఇక్కడ బోట్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు చూడండి బోట్ ఏమన్నాడు, బట్ నాట్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. బోట్ సోల్డ్ బిఫోర్ క్వెస్టెడ్ బట్ నాట్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటున్నాడు. మరి ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఇక్కడ బోట్ వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకోవద్దు. అంటే ఈ అరేంజ్మెంటే కదా ట్రూ అయ్యేది. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఫైనల్ అరేంజ్మెంట్. సో ఇఫ్ ఫోకల్ ఈజ్ రిలేటెడ్ టు క్లిప్సిక్, ఫోకల్కి క్లిప్సిక్కి మధ్యలో ఒకటి గ్యాప్. అండ్ బోస్ ఈజ్ రిలేటెడ్ టు క్వెస్టెడ్, బోస్ ఈజ్ రిలేటెడ్ టు క్వెస్టెడ్ అంటే సో ఇక్కడ చూడండి మనకి బోస్కి అండ్ క్వెస్టెడ్కి అంటే మీరు చూస్తే ఒకసారి ఇది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నది బోట్, ఈ 2 ఆపోజిట్. డైనాడియో JBL ఆపోజిట్ అంటే మనకి ఈ 2 ఒకలాగా ఉంటాయి. బోస్ ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఈ 2 ఆపోజిట్లో ఉన్నాయి. సేమ్ యాజ్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీకర్ ఈజ్ రిలేటెడ్ టు డైనాడియో. సో డైనాడియోకి రిలేషన్లో ఏది ఉంది, సో JBL డైనాడియోకి రిలేషన్లో ఉంటుంది. ఓకేనా, సో JBL ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఈ రెండింటికి మధ్యలో వన్ స్పేస్ ఉంది. సో ఇక్కడ బోట్ అనేది ఒకటి సోల్డ్ అవుతుంది. నెక్స్ట్ బోస్కి క్వెస్టెడ్కి మధ్యలో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 5 సోల్డ్ అవుతున్నాయి కదా, మరి రిలేషన్ ఇంప్రాపర్ ఏమో అని చెప్పేసి మనం అనుకుంటాం. బట్ రిలేషన్ ఇంప్రాపర్ కాదు. అక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే ఫస్ట్ లాస్ట్,
తర్వాత పై నుంచి సెకండ్, కింద నుంచి సెకండ్, పై నుంచి థర్డ్, కింద నుంచి థర్డ్, ఇలా మనకి బైఫర్కేషన్ ఉంది. ఓకే, సో కాబట్టి జేబిఎల్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత హౌ మెనీ డేస్ ఆర్ దేర్ బిట్వీన్ విచ్ డైనాడియో అండ్ క్వెస్టెడ్ వర్ సోల్డ్? సో డైనాడియో క్వెస్టెడ్కి మధ్యలో హౌ మెనీ డేస్? సో డైనాడియో క్వెస్టెడ్కి మధ్యలో ఇన్ బిట్వీన్, సో నో, నన్ ఆఫ్ ద డేస్. సో నన్ అండి. ఎన్ని డేస్ ఉన్నాయనంటే అసలు ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ లేదు, రెండు ఇమీడియట్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీకర్ వాజ్ సోల్డ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద వీక్? లాస్ట్ డే ఆఫ్ ద వీక్ సోల్డ్ అయినటువంటిది ఏంటి? క్వెస్టెడ్ కదా. సో క్వెస్టెడ్, దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ఫైనల్ అరేంజ్మెంట్? ఓన్లీ 2 స్పీకర్స్ ఆర్ సోల్డ్ బిట్వీన్ బోట్ అండ్ బోస్ అంట. మరి ఏది ట్రూ అని చెప్పేసి అడుగుతున్నారు. బోట్కి బోస్కి మధ్యలో 2 స్పీకర్సా? సో నన్ స్పీకర్ సోల్డ్ ఆఫ్టర్ డైనాడియో అంటున్నాడు. సో రెండిట్లలో చూద్దాం. బోట్ బోస్కి మధ్యలో 2 బాక్సెస్ ఉన్నాయా? బోస్ ఇక్కడ, బోట్ ఇక్కడ, మధ్యలో 2 ఉన్నాయి. ఎస్, కరెక్ట్. డైనాడియో లాస్ట్ కాదు. సో మనకి ఓన్లీ 2 స్పీకర్స్ బిట్వీన్ బోట్ అండ్ బోస్ కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే బోట్ వాజ్ సోల్డ్? సో బోట్ ఎప్పుడు సోల్డ్ అయింది? సో బోట్ ఎప్పుడు? థర్స్డే. సో థర్స్డే అవుతుంది. సో కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్, థర్స్డే. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ వరకు బేస్డ్ ఆన్, సో ఈ అరేంజ్మెంట్ ప్రకారం ఉన్నది మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. సో వన్స్ అరేంజ్మెంట్ మనకి వచ్చింది అని అంటే ఆన్సర్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ we'll move to the next question here. 6 to 10 questions. So here we have 7 persons PQRST U and V buy laptop in the online store on different days of the week starting from Sunday to Saturday, but not necessarily in the same order. V buys on Thursday. The number of persons buys before U is same as the number of persons buys after V. S buys on adjacent day of U. T buys immediately before Q. P buys before R. The number of persons buys between P and U is the same as the number of persons buys between R and T. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. రైట్, సో స్టార్టింగ్ విత్ సండే. సో సండే తర్వాత మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ నెక్స్ట్ ఎండ్ విత్ సాటర్డే. సో హియర్ ఆల్సో పాసిబిలిటీస్ మేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో పాసిబిలిటీస్ని కూడా మేక్ చేద్దాం. ఓకేనా, పాసిబిలిటీస్ కూడా మేక్ చేద్దాం. సో నెక్స్ట్ వి బైస్ ఆన్ థర్స్డే. సో థర్స్డే రోజు వి అంట. ఓకే, సో ఇప్పుడు సో ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బైస్ ఆఫ్టర్ వి ఈ సేమ్ యాజ్ బిఫోర్ యూ. ఆఫ్టర్ వి ఎంత? 2 persons. బిఫోర్ యూ కూడా 2 persons ఉండాలి. సో యూ విల్ కమ్ హియర్. సో నెక్స్ట్ ఎస్ బైస్ ఆన్ అడ్జసెంట్ డే ఆఫ్ యూ. అయితే ఎస్ ఇక్కడ ఉండొచ్చు ఛాన్స్, ఎస్ ఇక్కడ ఉండొచ్చు, పైన ఉండొచ్చు ఛాన్స్. ఒక దగ్గర ఒకటి, ఒక దగ్గర ఒకటి తీసుకుందాం. ఎస్ ఇక్కడ ఒకసారి, ఎస్ ఇక్కడ ఒకసారి తీసుకుందాం. సో నెక్స్ట్ టీ బైస్ ఇమీడియట్లీ బిఫోర్ వై. సో బిఫోర్ క్యూ, క్యూకి బిఫోర్ ఇమీడియట్లీ టీ. సో దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఇక్కడ, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఇక్కడ కూడా ఉంది. సో కాబట్టి ఫస్ట్ టీ క్యూ ఇక్కడ తీసుకుందాం, ఇమీడియట్లీ ఇక్కడ కాకుండా టీ క్యూకి ఛాన్స్ ఇక్కడ తీసుకుందాం. సో నెక్స్ట్ తర్వాత పి బైస్ బిఫోర్ ఆర్. ఆర్కి బిఫోర్ అంటే ఆర్ ఇక్కడ తీసుకుంటే పి ఇక్కడ. సో ఆర్ ఇక్కడ తీసుకుంటే పి ఇక్కడ. సో పి బైస్ బిఫోర్ ఆర్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బై బిట్వీన్ పియు. సో పికి యూకి మధ్యలో ఎంతమంది ఉంటారో ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఆర్టీ. సో ఆర్టీ అంట. పీకి యూకి మధ్యలో 1 person, ఆర్కి టీకి మధ్యలో 1 person ఇక్కడ. గుడ్. సో ఇక్కడ పీకి ఆర్కి, సో పీకి యూకి మధ్యలో 2 persons ఈ సేమ్ యాజ్ ఆర్టీ అంటే ఆర్కి టీకి మధ్యలో ఎక్కువ వస్తున్నారు అంటే ఈ అరేంజ్మెంట్ వర్కౌట్ అవ్వదు. ఓకేనా, సో ఫస్ట్ అరేంజ్మెంట్ వర్కౌట్ అవుతుంది, ఈ అరేంజ్మెంటే పర్ఫెక్ట్. ఓకే, ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయింది. డన్. నెక్స్ట్ సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ బైస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ యూ అండ్ వి. సో యూకి వికి మధ్యలో ఎగ్జాక్ట్ ఎవరు? ఆర్ అనే పర్సన్ ఉన్నారు.
సో ఆర్ అనే పర్సన్ వెనస్డే రోజు బై చేస్తున్నారు కాబట్టి ద వన్ హూ బైస్ ఆన్ వెనస్డే. సో దట్ ఈస్ ద ఆన్సర్ హియర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ బై బిఫోర్ ఎస్? సో బిఫోర్ ఎస్ ఎంతమంది బై చేస్తున్నారు? సో ఎస్కి బిఫోర్ ఓన్లీ వన్ పర్సన్ కదా. సో ఎస్కి బిఫోర్ ఓన్లీ వన్ పర్సన్, సో దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఈస్ ట్రూ? సో ఏ కాంబినేషన్ ట్రూ అవుతుంది? మండే క్యూ, థర్స్డే పి, సో ఇక్కడ ఫ్రైడే వి, సాటర్డే టీ, మండే ఎస్ అంట. సో ఒక్కసారి చూద్దాం. మండే ఎస్ అవుతుంది, మండే ఎస్ అవుతుంది, ఓకేనా. సో మండే ఎస్ అవుతుంది, ఇది ట్రూ. సో మండే క్యూ కాదు, ఫ్రైడే వి, థర్స్డే పి, సాటర్డే టీ. సో సాటర్డే టీ కాదు, సో ఫ్రైడే క్యూ కాదు, ఓకేనా. సో కాబట్టి డైరెక్ట్గా మనకి ఈ ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. ఓకే, నెక్స్ట్ తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్ బైస్ ఆన్ సాటర్డే? సో సాటర్డే రోజు ఎవరు బై చేస్తున్నారు? సో సాటర్డే రోజు ఎవరు బై చేస్తున్నారు అని అంటే క్యూ. సో సాటర్డే రోజు క్యూ అనే పర్సన్ కదా. సో థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. అయితే నీకు ఆప్షన్స్లో బోత్ 3 and 2 అని ఇచ్చింటారు కదా. బోత్ 3 and 2 అన్నారు కాబట్టి ఇక్కడ సో 2ని కూడా ఒకసారి చెక్ చేస్తా. ద వన్ హూ బైస్ 2 persons ఆఫ్టర్ యూ. సో 2 persons ఆఫ్టర్ యూ అంటున్నాడు. యూకి తర్వాత 2 persons అంటున్నాడు ఇక్కడ. 2 persons ఆఫ్టర్ యూ అంటే 1 2 వి అవుతుంది. సో కాబట్టి అది లేదు కదా. కాబట్టి ఓన్లీ 3 అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. సో ఓన్లీ 3 అనేది కరెక్ట్ అవుతుంది కాబట్టి మనము దీన్నే ఆన్సర్గా తీసుకుంటున్నాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. సో హియర్ వి హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ సండే, దెన్ హౌ మెనీ పర్సన్స్ రిమైన్ ఇన్ ద సేమ్ పొజిషన్ అంటున్నారు. ఓకే, సో ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ సండే, సండే నుంచి అరేంజ్ చేయాలి. సో హౌ మెనీ పర్సన్స్ రిమైన్ సేమ్ అంట. సేమ్ పొజిషన్లో ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అడుగుతున్నాడు. సో ఐ విల్ అరేంజ్ హియర్ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి. సో పి సేమ్ ఉంటాడు, ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి ఉండదు, ఆర్ ఇక్కడ రాలేదు, సో ఇక్కడ వర్కౌట్ కాదు, ఇక్కడ వర్కౌట్ కాదు, ఇక్కడ వర్కౌట్ కాదు, ఇక్కడ కాదు, ఓన్లీ పి అనేటోడు సేమ్ ఉన్నాడు, ఓకేనా. సో పి సేమ్, సో పి సేమ్ కాబట్టి సో 1 person, ఓకేనా, రైట్. పి ఒకటే సేమ్ ఉంది. నెక్స్ట్ తర్వాత, సో హియర్ వి గో ద నెక్స్ట్ డాటా అండ్ క్వశ్చన్. P, Q, R, S, T, U, V and W go for a trip on different dates among 9th, 12th, 15th, 17th, 21st, 24th, 27th and 29th in the same month, but not necessarily in the same order. Q goes for a trip 3 days before V. Only 3 persons go for a trip between V and W. P goes at least 6 days after R. So only 2 persons go for the trip between T and S. S doesn't go on an even numbered date. P goes for a trip on, so trip one of the days, so one of the dates before T and one of the dates after W. At most, one person who goes for a trip between S and U or doesn't go for a trip adjacent to U. So this is the data. So based on this data, we'll make an arrangement here. So total మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారు. ఇంతకుముందు డేస్, వీక్ డేస్ ఉన్నాయి, ఇప్పుడు డేట్స్ ఉన్నాయి. సో డేట్స్లో చూడండి, స్టార్ట్ విత్ 9th. సో ఇక్కడ 9th, సో తర్వాత 12, 15, 17, 21st, 24, 27 అండ్ 29. సో ఇలా ఉంది. సో మనకి పాసిబిలిటీస్ కూడా వర్కౌట్ అవుతాయి కాబట్టి విల్ మేక్ అ పాసిబిలిటీస్ ఆల్సో. సో పాసిబిలిటీస్ కూడా కన్సిడర్ చేసుకుంటూ మనం తీసుకుందాం. సో 1 or 2 or 3 మోస్ట్ పాసిబిలిటీస్ ఎన్ని వస్తే అన్నిటిని మనం కన్సిడర్ చేయాలి. సో దీంట్లో ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ వరకు బేసిక్ డాటా. సో తర్వాత క్యూ గోస్ ఫర్ ఎ ట్రిప్ 3 days బిఫోర్ వి. సో 3 days బిఫోర్ వి అంటున్నాడు. సో ఇక్కడ మనకి 3 days బిఫోర్ వి అంటే వి ఇక్కడ తీసుకొని 1 2 3 days ఇట్లా కాదు. సో ఇక్కడ మనకి డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్స్లో ఆ డేట్స్కి మధ్యలో 3 days గ్యాప్ ఉండేలాగా తీసుకోవాలి. సో క్యూ గోస్ ఫర్ ఎ ట్రిప్ 3 days బిఫోర్ వి. వీకి 3 days బిఫోర్ అని అంటే
సో ఇక్కడ 9కి 12కి మధ్యలో 3 డేస్ గ్యాప్ ఉంటుంది, అంటే క్యూవి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 12కి 15కి మధ్యలో కూడా ఉంటుంది, క్యూవి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏ రెండింటికి మధ్యలో 3 డేస్ గ్యాప్ ఉంటుంది, సో ఇక్కడ 21కి 24కి మధ్యలో కూడా ఉంటుంది, క్యూ అండ్ వి. ఓకేనా, రైట్. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, తర్వాత చూస్తే 24/7కి కూడా ఉంటుంది కదా, సో 24/7కి కూడా ఉంటుంది. సో క్యూ అండ్ వి ఇక్కడ కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇది 4 పాసిబిలిటీస్ వచ్చినాయి. సో ఇలా పాసిబిలిటీస్ని మేక్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఓన్లీ 3 persons గో ఫర్ ఎ ట్రిప్ బిట్వీన్ వి అండ్ డబ్ల్యూ. సో విడబ్ల్యూకి ఓన్లీ 3 persons 1 2 3 డబ్ల్యూ విల్ కమ్ హియర్. సో 1 2 3 డబ్ల్యూ విల్ కమ్ హియర్. సో ఇక్కడ 1 2 3 డబ్ల్యూ విల్ కమ్ హియర్. సో వి ఈస్ హియర్ 1 2 3 డబ్ల్యూ విల్ కమ్ హియర్. సో ఓకే, నెక్స్ట్ తర్వాత సో బేస్డ్ ఆన్ దిస్ మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే రైట్. సో ఇక్కడికి అయిపోయింది. పి గోస్ అట్లీస్ట్ 6 days ఆఫ్టర్ ఆర్. ఆర్ తర్వాత 6 daysకి వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ తర్వాత అట్లీస్ట్ 6 days ఉండాలి. సో ఇక్కడ చూద్దాం, మరి డబ్ల్యూకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? సో వన్స్ విల్ చెక్ హియర్. సో విల్ హోల్డ్ దిస్ స్టేట్మెంట్. ఓన్లీ 2 persons టీకి ఎస్కి మధ్యలో ఉంటారంట. సో టీఎస్ ఇంకా రాలేదు కాబట్టి వెయిట్ ఫర్ ఎ సెకండ్. ఎస్ డజంట్ గో ఆన్ అన్ ఈవెన్ నెంబర్ డేట్. ఓకే. సో పి గోస్ ఫర్ ఎ ట్రిప్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ టీ అండ్ వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ డబ్ల్యూ. డబ్ల్యూ తర్వాత అంటే ఇక్కడ చూడండి, సో పి విల్ కమ్ హియర్, టీ విల్ కమ్ హియర్, వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ అండ్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్. సో ఇక్కడే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ పి అండ్ బిఫోర్ టీకి అని అంటే ఇక్కడ ఛాన్స్ ఉండదు, ఇది క్లోజ్ చేస్తాం. సో వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ అండ్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ అంటే ఇక్కడ ఛాన్స్ అండ్ ఇక్కడ కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ ఎక్కడ అనేది మనం చెప్పలేము. బట్ ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం. సో నెక్స్ట్ టీకి ఎస్కి మధ్యలో 2 persons ఎగ్జాక్ట్లీ కాబట్టి 2 persons ఇక్కడ తీసుకుంటాం. ఓకే, రైట్. సో ద రిమైనింగ్ పర్సన్స్ విల్ కమ్ హియర్. సో ఎట్ మోస్ట్ 1 person హూ గోస్ ఫర్ ఎ ట్రిప్ బిట్వీన్ ఎస్ అండ్ యూ. ఎస్ అండ్ యూకి మధ్యలో ఎట్ మోస్ట్ 1 person అంటే ఒక్క పర్సన్, ఎట్ మోస్ట్ ఒక పర్సన్ పోతాడు. అయితే పోతాడు, లేకపోతే లేదు. పోతే ఒక్కడే పోవాలి, లేకపోతే పోవద్దు. ఎట్ మోస్ట్ 1 person అన్నాడు. కానీ నువ్వు ఇక్కడ పైన యూ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలన్న వర్కౌట్ అవుతుందా? అంటే 17కి 21కి మధ్యలో ఇక్కడ 4 days గ్యాప్ ఉంటుంది, 15కి 21కి 6 days గ్యాప్, అంటే ఇది కూడా వర్కౌట్ కాదు. సో ఈ రెండిట్లలో ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడు చూడండి, ఎస్కి టీకి మధ్యలో 2 persons ఉండాలి అండ్ డబ్ల్యూకి తర్వాత పి వెళ్ళాలి. సో డబ్ల్యూకి తర్వాత అని అంటే ఇమీడియట్గా తర్వాత వెళ్తాడా, లేదు అని అంటే సో కొంత టైం తీసుకొని వెళ్తాడా అని చూడండి. అయితే ఇక్కడ ఒక మాట చూస్తే పి గోస్ అట్లీస్ట్ 6 days ఆఫ్టర్ ఆర్ అంట. ఆర్కి 6 days తర్వాత అని అంటే అట్లీస్ట్ 6 days ఆఫ్టర్ ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఇక్కడ తీసుకుంటే 6 days ఆఫ్టర్ అంటే పి విల్ కమ్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము తీసుకుంటే ఆర్ని, సో 6 days అట్లీస్ట్ 6 days అని అన్నాడు. సో తర్వాత ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, రైట్, ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత మనకి ఛాన్స్ ఎక్కడెక్కడ వస్తుంది అనేది చెక్ చేసుకుంటూ వస్తున్నాం మనం. సో ఒకవేళ ఆర్ ఇక్కడ తీసుకొని పి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో టీ 1 of the days బిఫోర్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది, టీ ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది, లేదా ఓకేనా టీ ఇక్కడ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. సో టీ ఇక్కడ తీసుకుంటే ఎస్ ఇక్కడ వస్తుంది. టీకి ఎస్కి మధ్యలో 2 persons అన్నారు, లేదు అని అంటే టీ ఇక్కడ వస్తుంది, ఎస్ ఇక్కడ వస్తుంది. దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ రెండింటికి మధ్యలో. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఎట్ మోస్ట్ ఆర్ డజంట్ గో ట్రిప్ అడ్జసెంట్ టు యూ అని చెప్పేసి అని అన్నాడు. సో యూకి అడ్జసెంట్లో ఆర్ వెళ్ళాడు, సో యూ ఇక్కడ లేదు పక్కన. సో అప్పుడు రిమైనింగ్ యూని ఇక్కడ తీసుకోవచ్చు. సో వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే ఎట్ మోస్ట్ 1 person గోస్ ఫర్ ఎ ట్రిప్ బిట్వీన్ ఎస్ అండ్ యూ. సో ఎట్ మోస్ట్ 1 person అన్నాడు. సో ఇక్కడ ఎస్ని తీసుకుంటే 17కి 29కి చాలా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏం చేద్దాం మనం అని అంటే సో ఎస్ని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఫిక్స్, టీని ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఫిక్స్. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆర్కి పీకి మధ్యలో మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ అని అంటే సో ఏంటి పీ గోస్ అట్లీస్ట్ 6 days ఆఫ్టర్ ఆర్ కదా. సో ఆర్కి అట్లీస్ట్ 6 days ఆఫ్టర్ అని అంటే 9కి 6 కలిపితే 15. సో అట్లీస్ట్ 6 days ఆఫ్టర్. ఓకే, రైట్. సో మనకి వర్కౌట్ అవుతుంది. వన్ మోర్ థింగ్, ఎస్ డజంట్ గో ఆన్ ఈవెన్ నెంబర్ డేట్. సో ఎస్ ఈవెన్ నెంబర్ డేట్లో వెళ్ళదంట.
సో 27 పర్ఫెక్ట్ మనకి ఆడ్ నెంబర్ డేట్. సో ఇది మనకు ఎగ్జాక్ట్గా అరేంజ్మెంట్ అవుతుంది. సో దీంట్లో వర్కౌట్ కాదు మనం చేస్తే. ఓకేనా, రైట్. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ గోస్ ఫర్ ఎ ట్రిప్ జస్ట్ బిఫోర్ డబ్ల్యూ? డబ్ల్యూకి జస్ట్ బిఫోర్ ఆర్ ఉన్నారు. సో కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ వి గోస్ ఫర్ ఎ ట్రిప్ విత్ రెస్పెక్ట్ టు టీ? సో ఆఫ్టర్ హౌ మెనీ డేస్ వి గోస్ ఫర్ ఎ ట్రిప్ విత్ రెస్పెక్ట్ టు టీ అంటున్నాడు. సో టీకి తర్వాత చూస్తే, సో ఇక్కడ 4 ఇక్కడ 7 డేస్కి వెళ్తాడు. సో ఆఫ్టర్ హౌ మెనీ డేస్ అని అంటే 7 డేస్కి వెళ్తాడు. నెక్స్ట్ తర్వాత, హౌ మెనీ పర్సన్స్ గో ఫర్ ఎ ట్రిప్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్? క్యూకి ఎస్కి మధ్యలో హౌ మెనీ డేస్? సో హౌ మెనీ పర్సన్స్? సో ఇక్కడ హౌ మెనీ పర్సన్స్ అంటే 1 పర్సన్. ఓకేనా, రైట్. సో 1 పర్సనే వెళ్తారు. సో ఇక్కడ ఏం చెప్పిండు, యాజ్ మెనీ పర్సన్స్ గో ఫర్ ఎ ట్రిప్ ఆఫ్టర్ ఎస్. సో ఆఫ్టర్ ఎస్ తర్వాత ఎంతమంది వెళ్తారు? ఒక్కరే వెళ్తారు. అంటే క్యూకి ఎస్కి మధ్యలో ఒక్కరే వెళ్తున్నారని చెప్పడం కోసం ఎస్ తర్వాత ఎంతమంది అయితే వెళ్తారో అంతమంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ యాజ్ మెనీ పర్సన్స్ గో ఫర్ ఎ ట్రిప్ ఆఫ్టర్ ఎస్ ఓన్లీ 1 పర్సన్. సో క్యూకి ఎస్కి మధ్యలో కూడా ఓన్లీ 1 పర్సన్. సో అట్లా మ్యాచ్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 4 of the following 5 are related in a certain way and hence form a group. Find the one which does not belong to that group. So ఏది ఆ గ్రూప్ కి చెందదు అంటున్నాడు. P15 అవుతుందా? సో S27 అవుతుందా? సో ఒకసారి చూద్దాం. P15 అవుతుందా? ఎస్ అవుతుంది. సో S27 అవుతుంది. ఓకేనా, సో P15 అవుతుంది, S27 అవుతుంది. డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అన్నాడు. ఓకే, సో U29 అవుతుంది. ఓకే, T17 V12 T17 ఓకే, సో T17 ఓకే. నెక్స్ట్ V24 అవుతుంది. V12 కాదు, ఇది కూడా కరెక్టే. అంటే డిఫరెంట్ వన్ ఏంటి? V12 ఈజ్ ద డిఫరెంట్ వన్. సో V24న వస్తుంది. ఓకేనా, కాబట్టి డిఫరెంట్ వన్ ఈజ్ ద 5th వన్, దట్ ఈస్ ఇన్ ద లాస్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత, నెంబర్ ఆఫ్ పర్సన్స్ who goes on a trip between V and W is the same as going before dash అంటున్నాడు. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ who goes trip between V and W. సో Vకి Wకి ఎంతమంది అయితే వెళ్తున్నారో సో ఈజ్ ద సేమ్ యాజ్ గోయింగ్ బిఫోర్. ఎవరికి బిఫోర్ మనకి సేమ్ అంతేమంది వెళ్తున్నారు అని అంటున్నారు. సో Vకి Wకి మధ్యలో ముగ్గురు. సేమ్ యాజ్ ఎవరికి బిఫోర్ అంటే టీకి బిఫోర్ 1 2 3 టీకి బిఫోర్ 3 మెంబర్స్ వెళ్తున్నారు. సో దాన్ని ఎట్లా చెప్తున్నాడు ఇక్కడ? టీకి బిఫోర్ అని చెప్పేసి చెప్పిండా. సో ద వన్ హూ గోస్ 7 days ఆఫ్టర్ టీ కాదు, టీకి బిఫోర్ కావాలి. సో టీకి బిఫోర్ అని అంటే జస్ట్ ఆఫ్టర్ ఎస్ అని చెప్పేసి అని అంటున్నాడు. జస్ట్ ఆఫ్టర్ ఎస్ అని అంటే ఆఫ్టర్ ఎస్ మనకి ఒక్కరే ఉంటారు ఇక్కడ. సో కాబట్టి ఇది కూడా కాదు. ద వన్ హూ గోస్ జస్ట్ బిఫోర్ క్యూ. సో ద వన్ హూ గోస్ జస్ట్ బిఫోర్ క్యూ అంటే క్యూకి బిఫోర్ ఎవరు ఉన్నారు? టీ ఉన్నాడు. సో జస్ట్ బిఫోర్ క్యూకి టీ ఉన్నాడు. సో సేమ్ యాజ్ గోయింగ్ బిఫోర్ టీ అని అన్నట్టు. అంటే ఈ సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఎట్లా కరెక్ట్ అవుతుంది అని అంటే క్యూకి బిఫోర్ ఎవరు ఉన్నారు? సో టీ అని డైరెక్ట్గా చెప్పకుండా ఎంతమందికి బిఫోర్ సేమ్ ఉంటుంది అని చెప్పేసి అడిగినప్పుడు క్యూకి బిఫోర్ ఎవరైతే పర్సన్ ఉంటారో జస్ట్ బిఫోర్ ఆ పర్సన్కి బిఫోర్ ఎంతమంది ఉంటే అంతమంది అని చెప్తున్నాడు అన్నట్టు. సో ద వన్ హూ గోస్ జస్ట్ బిఫోర్ క్యూ అని అంటే టీ ఉన్నాడు. టీకి బిఫోర్ ఎంతమంది? 3 మెంబర్స్ కదా. సో దాన్ని రిఫ్లెక్ట్ చేయడం కోసం చెప్తున్నాడు ఇక్కడ. సో ఒకసారి అరేంజ్మెంట్ చూడండి. ఇక్కడ క్యూకి జస్ట్ బిఫోర్ టీ వస్తున్నారు కదా. సో టీకి బిఫోర్ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. సో అట్లా. ఓకే, సో కాబట్టి అది మనకి ఇక్కడ మెన్షన్ చేసిండు. సో కాబట్టి సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత, డైరెక్షన్స్ ఫర్ 16 to 20. 7 different apps, namely Swiggy, Just Eat, DoorDash, Deliveroo, Domino's, Zomato and Uber Eats delivers food on 7 different days of the same week starting from Monday but not necessarily in the same order. Uber Eats delivers 3 days before Zomato,
neither Zomato nor Uber Eats delivers on Thursday. The number of apps delivering before Zomato is the same as the number of apps delivering after Swiggy. Only two apps deliver between Swiggy and DoorDash. Just Eat delivers on one of the days after DoorDash. Domino's delivers on one of the days before Deliveroo. So this is the data. Based on this data, we'll make an arrangement here. So we'll go. So starting from, so 7 different days, starting from Monday. So starting from Monday అంటున్నాడు కాబట్టి we'll start with Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday and Sunday. ఓకే రైట్. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఒకసారి ఇక్కడ మనము దీన్ని చూస్తే ఇప్పుడు సో ఊబర్ ఈట్స్ డెలివర్స్ 3 days బిఫోర్ జొమాటో. సో 3 days బిఫోర్ జొమాటో అంటున్నారు. అంటే 3 days బిఫోర్ జొమాటో అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఇక్కడ ఉందనుకోండి 1, 2, 3 days బిఫోర్ జొమాటో. బట్ ఊబర్ ఈట్స్ అండ్ నైదర్ జొమాటో నార్ ఊబర్ ఈట్స్ డెలివర్స్ ఆన్ థర్స్డే. సో కాబట్టి ఇక్కడ మనకి జొమాటో రాదు. ఇఫ్ జొమాటో విల్ కమ్ హియర్ 1, 2, 3 days బిఫోర్, ఇక్కడ మనకి ఊబర్ ఈట్స్ వస్తుంది. So this is one possibility. If Zomato will come here 1, 2, 3 days before, Uber will come here, Uber Eats. Okay na? Right. So if Thursday లో మళ్ళీ మనము జొమాటోని తీసుకోవచ్చా, తీసుకోవచ్చు. అప్పుడు మాత్రమే 1, 2, 3 days ఉంటుంది. సో థర్స్డే రోజు జొమాటో రాదు కాబట్టి ఈ 2 పాసిబిలిటీస్ మాత్రమే ఉంటాయి మనకి. నెక్స్ట్ వన్స్ విల్ చెక్ వన్ మోర్ థింగ్. ద నెంబర్ ఆఫ్ యాప్స్ డెలివరింగ్ బిఫోర్ జొమాటో is same as the number of apps delivering after Swiggy. So before Zomato 1, 2, 3, 4, 5. After Swiggy తర్వాత ఎన్ని ఉన్నాయి, సేమ్ 5 ఉండాలి. 1, 2, 3, 4, 5 అంటే Swiggy will come here. ఓకేనా? సో Swiggy will come here. సో బిఫోర్ ఏంటి ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి. అంటే ఆఫ్టర్ Swiggy కూడా 4 ఉండాలి. 1, 2, 3, 4. సో Swiggy will come here. ఓకే, ఆఫ్టర్ కూడా అంతే ఉంది. నెక్స్ట్ తర్వాత ఓన్లీ 2 apps డెలివర్ బిట్వీన్ స్విగ్గీ అండ్ డోర్ డాష్. సో స్విగ్గీకి డోర్ డాష్కి మధ్యలో 2 ఉండాలి. 1, 2 ఇక్కడ డోర్ డాష్. సో ఇక్కడ స్విగ్గీ 1, 2 పైకి ఛాన్స్ ఉండదు. సో డోర్ డాష్. ఓకే, నెక్స్ట్ తర్వాత జస్ట్ ఈట్ డెలివర్స్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ డోర్ డాష్. డోర్ డాష్కి వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్లో జస్ట్ ఈట్ అంట. సో జస్ట్ ఈట్ ఇక్కడే వస్తుంది. ఇక్కడ కూడా వన్ ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ అని అంటే జస్ట్ ఈట్ ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ తర్వాత డొమినోస్ డెలివర్స్ ఆన్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ డెలివరో. సో ఇక్కడ చూడండి, డొమినోస్ డెలివర్స్ వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ డెలివరో. డెలివరోకి బిఫోర్లో డెలివరో ఇక్కడ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద డేస్ బిఫోర్ అని అంటే సో ఇక్కడ డొమినోస్. ఇక్కడ చూడండి, డెలివరో ఇక్కడ ఉంటే ఇక్కడ డొమినోస్. ఓకే, ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ ఏం చెప్పిండు, ఊబర్ ఈట్స్ వాజ్ నాట్ డెలివర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డొమినోస్. ఊబర్ ఈట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డొమినోస్ ఊబర్ ఈట్స్ ఉండదు అని అన్నాడు. ఇక్కడ ఉంది కాబట్టి అరేంజ్మెంట్ ఫాల్స్ అవుతుంది. సో ఈ అరేంజ్మెంటే ట్రూ అవుతుంది. ఓకేనా? దిస్ అరేంజ్మెంట్ ఈజ్ ట్రూ హియర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాప్ డెలివర్స్ ఇమీడియట్లీ బిఫోర్ స్విగ్గీ? స్విగ్గీకి ఇమీడియట్లీ బిఫోర్ ఏంటి, డొమినోస్. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత డాష్ అండ్ డాష్ యాప్స్ డెలివర్ అడ్జసెంట్ టు జొమాటో. జొమాటోకి అడ్జసెంట్ డోర్ డాష్, జస్ట్ ఈట్. డోర్ డాష్, జస్ట్ ఈట్ అండ్ డోర్ డాష్. సో ఇక్కడ ఇంకేమైనా చెప్పిండా, ఏం చెప్పలేదు. సో ఇవి రెండే. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ హౌ మెనీ యాప్స్ డెలివర్ బిట్వీన్ ఊబర్ ఈట్స్ అండ్ డెలివరో? ఊబర్ ఈట్స్కి డెలివరీకి మధ్యలో సో డెలివరో ఇయర్, ఊబర్ ఈట్స్ ఇయర్. సో రెండింటికి మధ్యలో ఏమి లేవు, నన్. సో ఏది చేయట్లేదు. సో నన్ కరెక్ట్ అవుతుంది. ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత డాష్ యాప్ డెలివర్స్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద వీక్. సో లాస్ట్ డే ఆఫ్ ద వీక్ ఏంటి? సో జస్ట్ ఈట్స్ అనేది లాస్ట్ డే ఆఫ్ ద వీక్, జస్ట్ ఈట్. సో సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్
ద నెంబర్ ఆఫ్ యాప్స్ డెలివరింగ్ బిట్వీన్ డొమినోస్ అండ్ డోర్ డాష్ ఈ సేమ్ యాజ్ బిఫోర్ అంటున్నాడు. సో డొమినోస్కి డోర్ డాష్కి మధ్యలో ఎన్ని యాప్స్ డెలివర్ చేస్తున్నాయో సేమ్ యాజ్ బిఫోర్ దేనికి బిఫోర్ అంటున్నాడు. డొమినోస్ డోర్ డాష్ కదా, డొమినోస్ డోర్ డాష్ కాబట్టి డొమినోస్ ఇక్కడ, డోర్ డాష్ ఇక్కడ. సో మధ్యలో ఎన్ని 3 ఉన్నాయి. సో 3 ఉన్నాయి కాబట్టి డెలివరీస్కి బిఫోర్ కూడా 1 2 3 ఓకేనా. సో 3 డెలివరీకి బిఫోర్ కూడా 3 ఉన్నాయి. సో డెలివరీకి బిఫోర్ కూడా 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. డెలివరీ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, రైట్. సో ఇలా తీసుకుంటాం. క్లియర్, రైట్. ఇది ఈ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ 21 to 25th క్వశ్చన్స్. 7 persons వైస్ అభయ్, బాబ్, చెరీ, డైనా, ఇవా, ఫైజల్ అండ్ గీత్ attend musical class in 7 days from Sunday to Saturday of the same week, but not necessarily in the same order. Abhay attends the class before Wednesday, but does not attend on Sunday. Only one person attends the class between Abhay and Sherry, who doesn't attend the class on Sunday. The number of persons attending the class before Dinah is the same as after Geet. Bob attends the class immediately before Faisal and after Eva. The number of persons attending the class between Dinah and Eva is 1 less than between Dinah and Bob. Faisal attends the class after Dinah. రైట్. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకి సండే టు సాటర్డే అన్నాడు. సో ఫస్ట్ సండే, తర్వాత మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సో సాటర్డే వరకే కదా, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, సో విల్ చెక్ హియర్. సో ఇక్కడ వరకు మనకు బేసిక్ డాటా. సో ఏం చెప్తున్నారు, అభయ్ అటెండ్స్ ద క్లాస్ బిఫోర్ వెనస్డే బట్ డస్ నాట్ అటెండ్ ఆన్ సండే. సో బిఫోర్ వెనస్డే అంటే సో అభయ్ ఛాన్స్ ఈస్ హియర్ అండ్ అభయ్కి ఛాన్స్ ఈస్ హియర్. సండే రోజు అయితే కాదు. ఓకే, డన్. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అయిపోయింది. ఓన్లీ వన్ పర్సన్ అటెండ్ ద క్లాస్ బిట్వీన్ అభయ్ అండ్ చెర్రీ హూ డస్ నాట్ అటెండ్ ద క్లాస్ ఆన్ సండే. సో చెర్రీ సండే కాదు కాబట్టి 1 అండ్ ఇక్కడ చెర్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ 1 పర్సన్ ఈస్ హియర్ అండ్ చెర్రీ విల్ కమ్ హియర్. ఓకే, డన్. నెక్స్ట్, సో ఉన్న ఇన్ఫర్మేషన్లో మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటి అని అంటే బాబ్ అటెండ్. సో ఈ తర్వాత స్టేట్మెంట్ కాసేపు పోల్ చేస్తా. బాబ్ అటెండ్ ద క్లాస్ ఇమీడియట్లీ బిఫోర్ ఫైజల్ అండ్ ఆఫ్టర్ ఇవా. సో ఫైజల్కి ఇమీడియట్లీ బిఫోర్ బాబు అండ్ ఇవాకి తర్వాత. సో ఇమీడియట్లీ బిఫోర్ అని అన్నప్పుడు ఈ ఇద్దరిని తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఈ 3 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఈ 2 ప్లేసెసే. అండ్ ఇవాకి ఆఫ్టర్ అంటే ఇవా ముందు ఎక్కడైనా రావచ్చు. అండ్ కాకపోతే బాబ్ ఫైజల్ని ఇక్కడ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో కాబట్టి బాబ్ ఇక్కడ అండ్ ఫైజల్ ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇవాని ఎక్కడ తీసుకోవచ్చు అని అంటే ఇవాని తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది అండ్ ఇవాని తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్, ఇవాని తీసుకోవడానికి ఇక్కడ ఛాన్స్. సో అయితే ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్ అయిపోయింది కదా. అయితే ఇక్కడ మనకు ఒక మాట చెప్పిండు. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అటెండింగ్ ద క్లాస్ బిఫోర్ డైనా అండ్ ఆఫ్టర్ గీత్ ఈ సేమ్ అంటున్నాడు. సో డైనాకి బిఫోర్ అండ్ ఇక్కడ గీత్కి ఆఫ్టర్ సేమ్ ఉండాలి. ఇప్పుడు దీంట్లో నువ్వు మెన్షన్ చేస్తే వీళ్ళిద్దరిని మెన్షన్ చేయాలనుకుంటే ఇఫ్ డైనాకి బిఫోర్ ఎంతమంది ఉంటే గీత్కి తర్వాత కూడా అంతమంది ఉండాలి. ఇఫ్ డైనా ఇక్కడ తీసుకుంటే బిఫోర్ 1 పర్సన్, గీత్కి ఛాన్స్ లేదు. ఒకవేళ గీత్ ఇక్కడ తీసుకుంటే తర్వాత 3 అంటే బిఫోర్ మళ్ళీ 3 అవుతారు. ఎగ్జాక్ట్గా వర్కౌట్ కాదు. సో కాబట్టి ఈ అరేంజ్మెంట్లో వీళ్ళని సెట్ చేయడం వర్కౌట్ కాదు. అంటే ఇందులో సెట్ చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు ఎట్లా చేద్దాం అని అంటే సో బాబ్ తీసుకుంటే బాబ్ అండ్ ఫైజల్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, బాబ్ అండ్ ఫైజల్ని. సో ఇక్కడ గీత్ తీసుకుంటే తర్వాత ఎవరు ఉండరు, దైనా ఇక్కడ తీసుకుంటే పైన ఎవరు ఉండరు. అప్పుడు ఈవా ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మనకి ఏం చెప్పిండ్రు, ఇంకొక మాట కూడా ఉంది.
ఏంటంటే లాస్ట్లో ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ అటెండింగ్ ద క్లాస్ బిట్వీన్ డైనా అండ్ ఇవా. సో డైనా ఇవా ఈజ్ 1 లెస్ దాన్ బిట్వీన్ డైనా అండ్ బాబ్ అంటున్నాడు. సో డైనాకి బాబ్కి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో, సో అండ్ ఇంకొక మాట ఏం చెప్పిండు, ఫైజల్ అటెండ్స్ ద క్లాస్ ఆఫ్టర్ డైనా అంట. డైనా తర్వాత ఉండాలి. ఓకే రైట్. సో ఇది మెన్షన్ చేసుకుందాం మనం. డైనాకి ఇవాకి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు 1 లెస్ దాన్ డైనా అండ్ బాబ్. సో డైనాకి బాబ్కి మధ్యలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకి 1 లెస్ దాన్ ఉండాలి. సో డైనాకి అండ్ ఇవాకి అండ్ డైనాకి. సో ఫర్ ఎగ్జాంపుల్ బాబ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఫైజల్ ఇక్కడ తీసుకుందాం. ఓకేనా రైట్. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకోవాలి కదా, ఇక్కడ డైనా తీసుకొని ఇక్కడ గీత్ తీసుకుంటే, గీత్కి తర్వాత ఇద్దరు, డైనాకి ముందు ఇద్దరు. సో ఇప్పుడు డైనాకి బాబ్కి మధ్యలో 2 మెంబర్స్ ఈజ్ 1 లెస్ దాన్ ఇవా అండ్ డైనా కదా. సో ఇఫ్ ఇవా విల్ కమ్ హియర్, డైనాకి ఇవాకి మధ్యలో 1 పర్సన్. అంటే డైనాకి ఇవాకి మధ్యలో ఉన్నటువంటి పర్సన్స్ ఈజ్ 1 లెస్ దాన్ డైనా అండ్ బాబ్. సో డైనా అండ్ బాబ్కి ఇన్ బిట్వీన్ దీస్ టూ మెంబర్స్ ఆర్ దేర్. డైనాకి ఇవాకి 1 మెంబర్ ఇస్ దేర్, అంటే 1 లెస్ దాన్ కదా, 1 లెస్ దాన్ ఉన్నారు కాబట్టి సో ఇది పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది కదా. సో దిస్ అరేంజ్మెంట్ ఈజ్ పర్ఫెక్ట్లీ వర్కౌట్ హియర్. ఓకే. సో నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ అటెండ్ ద క్లాస్ ఆన్ సండే. సో సండే ఎవరు అటెండ్ అవుతున్నారు, ఇవా అటెండ్ అవుతున్నారు క్లాస్. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత, హౌ మెనీ పర్సన్స్ అటెండ్ ద క్లాస్ బిట్వీన్ బాబ్ అండ్ డైనా. సో బాబ్ అండ్ డైనాకి, సో బాబ్ ఈస్ హియర్, డైనా ఈస్ హియర్, 2 పర్సన్స్ చెర్రీ గీత్. సో 2 పర్సన్స్ చెర్రీ అండ్ గీత్. ఓకే రైట్. సో ఇక్కడ ఏం చెప్పిండు, 2 పర్సన్స్ ఇవ్వలేదు, చెర్రీ గీత్ అని ఇవ్వలేదు. సేమ్ యాజ్ బిట్వీన్ చెర్రీ ఫైజల్ అట. చెర్రీకి ఫైజల్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, సో చెర్రీకి ఫైజల్కి మధ్యలో 2 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పుడు బాబ్కి డైనాకి మధ్యలో కూడా 2 పర్సన్సే కదా. సో సేమ్ యాజ్ చెర్రీ ఫైజల్. ఓకేనా రైట్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ అటెండ్స్ ద క్లాస్ ఇమీడియట్లీ బిఫోర్ చెర్రీ. సో ఇమీడియట్లీ బిఫోర్ చెర్రీ ఎవరున్నారు, చెర్రీకి ఇమీడియట్లీ బిఫోర్ డైనా. సో డైనా ఇక్కడ మెన్షన్ చేయలే, బట్ ద వన్ హూ అటెండ్స్ ద క్లాస్ ఆన్ ట్యూస్డే అని మెన్షన్ చేసిండు. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో మీరు కావాలంటే చూడండి, ట్యూస్డే రోజు అటెండ్ అయిన పర్సన్ ఎవరు, డైనా, కాబట్టి ఇలా మెన్షన్ చేసిండు. నెక్స్ట్ తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ఫైనల్ అరేంజ్మెంట్. సో ఫైనల్ అరేంజ్మెంట్ నుంచి చూస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. గీత్ అటెండ్స్ ద క్లాస్ ఆన్ మండే. సో గీత్ మండే రోజు అటెండ్ అవ్వదు. చెర్రీ అటెండ్ ద క్లాస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫైజల్. ఫైజలే లాస్ట్ ఉన్నాడు కాబట్టి ఇది కూడా వర్కౌట్ అవ్వదు. ఫైజల్ అటెండ్ ద క్లాస్ ఆన్ థర్స్డే. థర్స్డే రోజు ఫైజల్ కాదు. అభయ్ అటెండ్ ద క్లాస్ బిఫోర్ ఇవా. ఇవాకి బిఫోర్ కాదు. ఓకేనా. ఓన్లీ 1 పర్సన్ అటెండ్స్ ద క్లాస్ బిట్వీన్ బాబ్ అండ్ చెర్రీ. ఇది ఛాన్స్ ఉంటుంది, ఇదే కరెక్ట్ అవుతుంది. బాబ్ చెర్రీకి మధ్యలో 1 పర్సన్, బాబ్కి చెర్రీకి మధ్యలో 1 పర్సన్. ఎస్, ఇదే కరెక్ట్ అవుతుంది. ఓకేనా రైట్. సో బాబ్ చెర్రీకి మధ్యలో 1 పర్సన్ కాబట్టి 5th ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓన్లీ 1 పర్సన్ అటెండ్స్ ద క్లాస్ బిట్వీన్ బాబ్ అండ్ చెర్రీ. ఓకే నెక్స్ట్ తర్వాత, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ అటెండింగ్ ద క్లాస్ బిఫోర్ చెర్రీ ఈస్ 1 more than the number of person attending after the class after అంటున్నాడు. సో చెర్రీకి బిఫోర్ ఎంతమంది అయితే ఉన్నారో, సో 1 more than ఆఫ్టర్ ఉండాలి. సో చెర్రీకి బిఫోర్ విల్ చెక్. చెర్రీకి బిఫోర్ ఎంతమంది, 1 2 3. సో 3 మెంబర్స్. అంటే ఎవరికి తర్వాత 4 మెంబర్స్ వెళ్తున్నారో కావాలి. 1 2 3 4. డైనాకి తర్వాత 4 మెంబర్స్. అంటే చెర్రీకి బిఫోర్ ఎంతమంది అయితే వెళ్తున్నారో 1 more than ఆఫ్టర్ అని అన్నాడు. సో 1 more than ఆఫ్టర్ అని అంటే డైనాకి ఆఫ్టర్ 1 more than బిఫోర్ చెర్రీ. సో 4 మెంబర్స్ ఆర్ దేర్. సో కాబట్టి డైనా ఈస్ ద ఆన్సర్ హియర్. సో సెకండ్ ఆప్షన్ డైనా ఈస్ హియర్. ఓకేనా రైట్. సో డన్. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ సెషన్ అబౌట్ ద డే బేస్డ్ పజిల్. ఓకే. సో డే బేస్డ్ పజిల్లో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసాం. సో ద రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ డిస్కస్డ్ in the next upcoming class. Thank you.